ఇండస్ట్రీ దర్శక ధీరుడు వీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ఈ సినిమా 2 భాగాలుగా విడుదలయ్యి 2 బిలియన్స్ వ్యయంతో తెరకెక్కింది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి గత 5 సంవత్సరాల నుండి ఎంతో కష్టపడ్డాడు. అలాగే ఈ సినిమాలో నటీనటులు కూడా చాలా శ్రమ పడ్డారు. కొత్త కొత్త పాత్రల్లో ప్రేక్షకుల్ని ఆనందింపపరిచారు. దానికి తగ్గట్టుగానే వారికి ఎక్కువ మొత్తంలో పారితోషికాలు అందించాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్ అందరికి బాగానే ఇచ్చారన్న ప్రచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు వీరి పారితోషికాలపై కొన్ని ఊహించని నిజాలు బయటికి వచ్చాయని సమాచారం. బాహుబలి చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణకు ఈ సినిమాతో అరుదైన గౌరవం దక్కింది. కానీ ఈ సినిమాలో ఆమెకు అన్యాయం జరిగిందని ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే రమ్యకృష్ణకు ఈ సినిమాలో కేవలం దక్కింది 1 కోటి రూపాయలు మాత్రమేనట. అసలు ఈ పాత్ర కోసం ఫస్ట్ రాజమౌళి శ్రీదేవిని సందర్శించగా ఆమె ఏకంగా 5 కోట్లు అడిగిందని, దానికి రాజమౌళి సరేనన్నారని కూడా. మరి చివరి నిమిషంలో ఏమైందో ఏమో గాని రాజమౌళి శ్రీదేవి ప్లేస్ లో రమ్యకృష్ణని తీసుకువచ్చారు. అయితే ఈ సినిమాలో కేవలం శివగామికి 1 కోటి రూపాయలు మాత్రమే పారితోషికం దక్కిందని, అసలు ఆ పాత్రకి ఎంత ఇచ్చినా తక్కువేనని బయట జనాలు గుసగుసలాడుకుంటున్నారు అని సమాచారం. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి రమ్యకృష్ణ పాత్రనే కీలకం. కానీ అలాంటి పాత్ర చేసిన రమ్యకృష్ణకు మాత్రం దక్కింది 1 కోటి రూపాయలు మాత్రమే. ఈ సినిమాలో రమ్యకృష్ణకు అన్యాయం జరిగిందని సినీ విమర్శలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.